26/11 ముంబై దాడుల కుట్రదారుడు తహవ్వూర్ రాణా భారత్కు వచ్చాడు. కేంద్రం ప్రయత్నాలతో ఎట్టకేలకు అతన్ని అమెరికా అప్పగించింది. ముంబై దాడుల మాస్టర్ మైండ్ డేవిడ్ హెడ్లీ కూడా యుఎస్ జైల్లోనే ఉన్నాడు. కానీ అతన్ని అప్పగించడానికి మాత్రం అగ్రదేశం సుముఖంగా లేదు. హెడ్లీకి యుఎస్ ఏజెన్సీలతో ఉన్న సంబంధాలు, ఒప్పందాలే ఇందుకు కారణం అంటున్నాయి నిఘా వర్గాలు. ముంబై దాడులకు డేవిడ్ హెడ్లీనే మాస్టర్ మైండ్. ముంబైలో రెక్కీ నిర్వహించి ఎక్కడెక్కడ దాడులు చేయాలో టార్గెట్ను గుర్తించి వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని లష్కరే ఉగ్ర నాయకులకు చేరవేశాడు. ముంబై దాడుల బ్లూ ప్రింట్ తయారీలో హెడ్లీ, రాణా కీలక పాత్ర పోషించారు. అయితే తహవ్వూర్ రాణాను భారత్కు అప్పగించిన అమెరికా డేవిడ్ కోల్మన్ హెడ్లీని ఇవ్వడానికి మాత్రం సుముఖంగా లేదు. అందుకు కొన్ని చట్ట, దౌత్య, వ్యూహాత్మక కారణాలున్నాయని నిఘా వర్గాలు వెల్లడించాయి. తనను భారత్, పాక్, డెన్మార్క్కు అప్పగించవద్దని 2010లోనే యుఎస్ అధికారులతో హెడ్లీ ఒక ఒప్పందం చేసుకున్నట్లు తెలిపాయి. ఇది చట్టపరమైన ఒప్పందమని, రాణా వంటి కుట్రదారులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకు బదులుగా అతడికి మరణశిక్ష తప్పిందని సదరు వర్గాలు పేర్కొన్నాయి. ముంబై దాడుల్లో ప్రమేయం, లష్కరే తోయిబా, పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాల గురించి అంగీకరించిన నేపథ్యంలో అమెరికా దర్యాప్తు సంస్థలకు హెడ్లీ కీలకంగా మారాడు. భారత్ కోరినట్లు హెడ్లీని అప్పగిస్తే నిఘా కార్యకలాపాలు, ప్రస్తుతం విచారణలకు ఆటంకం ఏర్పడుతుందని అమెరికా భావిస్తున్నట్లు సమాచారం. యుఎస్ ఏజెన్సీలైన FBI, CIA లతో హెడ్లీకి సంబంధాలున్నాయి. అతడు గతంలో వాటికి ఇన్ఫార్మర్ గా పనిచేశాడని నిఘా వర్గాల వద్ద సమాచారం ఉంది. అలాగే ముంబై దాడి గురించి ముందుగానే యుఎస్ నిఘా సంస్థ దృష్టికి వచ్చిందని, అయితే దానిని అరికట్టడానికి ముందస్తు చర్యలు తీసుకోలేదని కొన్ని లీకైన పత్రాలను బట్టి తెలుస్తోంది. ఒకవేళ భారత్కు అప్పగిస్తే వీటికి సంబంధించిన రహస్యాలు బయటపడొచ్చనే ఆందోళన కూడా అమెరికా ఏజెన్సీలకు ఉండొచ్చు. ఇవన్నీ హెడ్లీ అప్పగింతకు అడ్డంకిగా మారినట్టు తెలుస్తోంది. డేవిడ్ హెడ్లీ అసలు పేరు దావుద్ సయ్యద్ గిలానీ. పాకిస్తాన్ మూలాలున్న అమెరికన్ జాతీయుడు. పాకిస్తాన్ అమెరికా డబుల్ ఏజెంట్ అంటారు. 2006 సెప్టెంబర్ 14న తొలిసారి భారత్కు వచ్చిన హెడ్లీ 8 సార్లు ముంబైలో పర్యటించి రెక్కీ నిర్వహించాడు. ఈ సమయంలో మొత్తంగా 231 సార్లు హెడ్లీతో రాణా సంప్రదింపులు జరిపినట్టు NIA దర్యాప్తులో వెల్లడైంది. ప్రస్తుతం అమెరికా జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు డేవిడ్ హెడ్లీ. ముంబై ఉగ్రదాడుల కేసులో షికాగోలోని ఇల్లినోయిస్ డిస్ట్రిక్ట్ కోర్టు అతడికి 35 ఏళ్లు జైలు శిక్ష విధించింది.